ఈ టెంపుల్ని చూసారా? ఇది మలయాళపుల టెంపుల్. ఈ టెంపుల్ చాలా శక్తివంతమైనదని చెప్తారు. ఇది కేరళలోని పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ భగవతి భద్రకాళి దేవిని పూజిస్తారు. అమ్మవారు వచ్చేసి 5.5 ఫీట్ హైట్లో మనకి కనిపిస్తారు. అమ్మవారి యొక్క విగ్రహాన్ని నవపాషణం అనే ప్రత్యేక మెటీరియల్తో ఇక్కడ తయారు చేయబడింది. నవపాషణం అంటే 9 మెడిసినల్ సబ్స్టాన్సెస్ కలపడం అని. ఇంకా ఈ గుడిలో నాగదేవతలను ప్రత్యేకంగా పూజిస్తారు. చాలామంది నమ్మకం ఏంటి అంటే సర్పదోషం ఉన్నవారికి, ఇంకా పిల్లలు కలగని వారికి ఈ గుడిలో నాగదేవతలను పూజిస్తే ఖచ్చితంగా వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని, ఇంకా సర్పదోషం తొలగిపోతుందని అని నమ్మకం. ఇంకా ఇక్కడ భక్తులకి ఒక పెద్ద నమ్మకం ఏంటి అంటే ఒక్కసారి అమ్మవారు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాక అవి వెనక్కి తీసుకోరు అని. ఇక చరిత్రలో మనం ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర చూసుకుంటే, ఒకప్పుడు తమిళనాడులోని ఒక పూజారి మలయాళపుల భగవతికి చెందిన విగ్రహాన్ని తీసుకుని కేరళకు వచ్చాడు. అతను ఆ విగ్రహాన్ని అమర్చడానికి సరైన స్థలాన్ని వెతుకుతూ అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించాడు. చివరకు మలయాళపుల వద్ద దేవత తనను అక్కడే స్థాపించమని చెప్పిందట. మొదట అమ్మవారు దుర్గాదేవి స్వరూపంలోనే ఉన్నారని చెబుతారు. ఆప్యాయత మరియు కరుణతో భక్తులకు ఆశీర్వదించే దేవతగా ఉందని, దుర్గా అమ్మవారిలాగా ఉందని చెప్తారు. కానీ భక్తులను రక్షించేందుకు, చెడు శక్తులను నాశనం చేయడానికి ఆమె భద్రకాళి రూపం తీసుకుంది. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గుడిని చూడాలి అనుకున్న వారు చెంగన్నూర్ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి అక్కడి నుంచి గుడికి చేరుకోవచ్చు. ఈ గుడిలో పుష్పాంజలి, కుంకుమార్చన, త్రిమధురం, రక్త పుష్పాంజలి అని ప్రత్యేక పూజలు చేయబడతాయి. ఇంకా ఈ గుడి వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు రాత్రి ఓపెన్లో ఉంటుంది. ఈ గుడి వేల సంవత్సరాల క్రితమే స్థాపించబడింది. కాబట్టి మీరు అందరూ ఈ గుడిని తప్పక దర్శించండి. అమ్మవారిని దర్శించి మీ కోరికలను తీర్చుకోండి.